ఏనాడు ఏ జంటకో కాకులు దూరని కారడివి ముయ్యరా కొరివి. గోవిందా 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 గోవిందా. ఏంటి? ఏం లేదే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, ఫాలో చేస్తున్నావా? రెండును. ప్లీజ్. లవ్వే చేస్తున్నానండి. ఫాలో చేస్తున్నావు. నిజమేనండి. దిల్లుంటే నా కళ్ళలోకి కళ్ళు పెట్టి, నీ రైట్ హ్యాండ్ తీసి లెఫ్ట్ సైడ్ హార్ట్ మీద పెట్టి, నీల నీరదా నిన్ను లవ్ చేస్తున్నానే అని చెప్పు చూద్దాం. తప్పలేదు తప్పలేదు. శ్రీరామ జయ రామ శృంగార రామ మాయ నీతోటి నేనింకా ఆగలేను మాయ. బాగా పెద్దగా ఊరే మాట్లాడుకునే చావు కృష్ణంరాజు చావు. హలో ఏంటి రే, ఎప్పుడు చూసినా ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు నవ్వుతూనే ఉంటావేంటి? ఏ బాలేదా? దీనికి నవ్వేనా? అవును. ఎందుకే నువ్వంటే నాకు ఇష్టం. సరే. ఆ దొంగ చూపులు, పడి చేతులు పడి నొప్పి ఎక్కువైనట్టుంది. చూడు. ఇక మీదైనా కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది అబ్బాయి. నాకేం కాలేదని చెప్తున్నానా? అక్క బెణికింది ఈ కాలు, ఆ కాలు వెనకటి చేయకు. నువ్వు ఊరుకోరా, ఆ కాలు బెణికితే ఈ కాలు వాస్తుంది. మంగమ్మ, ఏంటండి? నీ తమ్ముడికి ఏం కాలేదు. రండయ్యా రండి. సపారే కారు నడు రోడ్డు మీద వదిలేసాం, సైడ్ పెట్టాలి కదా. మర్చిపోయాను. నాటుకోడి సూప్ పట్టుకొచ్చాను, కొంచెం తాగు. వద్దక్కా. బాబు నీకెంతో ఇష్టం అని చెప్పి మేకాల సూప్ పట్టుకొచ్చాను, కొంచెం తాగరా. ఏనుకాళ్ళు దొరకలేదా అయ్యో, నీకు సూప్ పెట్టడానికి? పుణ్యం ఉంటుంది, వదిలేయక్క. అయ్యో, చెయ్యిరిగింది నాకు. కాళ్ళ సూపులు ఆయనకా, ఈ నొప్పి కంటే అక్కడ జరిగే గోల తట్టుకోలేకపోతున్నానే. ఆడ అలాగే అంటాడు, నువ్వు తాగరా. బేబీ అమ్మా ఏం పనిలో ఉన్నావు? విసురుతున్నాన్రా. అయ్యో చలికి తట్టుకోలేకపోతున్నాను, మెల్లగా విసురు. ఏం బుల్లబాయ్, మా అయ్యా అంత నొప్పిగా ఉందా? సూపర్ గా ఉంది, నువ్వు సూపు తాగు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ మామయ్యకి ఏం కాలేదే? వాడు మళ్ళీ మళ్ళీ మామీ మీద గొడవకొస్తాడేమో అని. వస్తాడు. అవునవును, పెద్ద ఆలీ బాబా 40 దొంగలు. నీ నోరు చాలు వాడిని చంపడానికి. పెద్దరాణి పిలిచారా? కాని మొగుళ్ళని జడగొట్టేది వీళ్ళే. తాతయ్య, నీకు మందలవాట్లేదా? లేదు మందు కొట్టేది మత్తు కోసమే, నాకు నా కుటుంబమే మత్తు. అది సరే, మామయ్య కలవాట్లేదా? వాడికి అదేం లేదు. తమాషాకి అడిగాను. అందరూ ఆరు బయట కూర్చొని భోంచేద్దామా? భద్రకాళి మహంకాళి జై జాలి. అయితే నీకు మందు ఖాళీ. ఇరికైపోతే అక్కడ అంత చోటు ఉందిగా. మామయ్య, రేపు కాలేజ్ ఫీజు కట్టాలి, మర్చిపోకు. అది చదువుకున్న వాళ్ళు కట్టాలి, నీలా ఫేస్బుక్ లో ఉండేవాళ్ళు కాదు. ఎందుకమ్మా, త్వరగా తీసుకురావే. అమ్మా పోలేరమ్మా. ముఖ్యమైన కాలు చిరుతల్లి, అక్కడ కూర్చోమ్మా. రేపు మొక్కలు నాడుతున్నాం కదా, అందుకే ఆఫీసర్ ఫోన్ మీద ఫోన్. హలో. ఏంట్రా అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదు, కొంచెం బెనికింది. నేను నిన్ను వెంటనే చూడాలి, వస్తావా? అయ్యో అదేం కుదరదు, అక్కలు బావులు చూడ్డానికి వచ్చారు. తమ్ముడికి ఏదైనా అయితే అక్కలందరూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారా? ప్రేమంటే రారా ఏంటి, నీలా అనుకున్నావా? అయితే వాళ్ళ ముందుకెళ్ళి నేను నీరదా అనే అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పు చూద్దాం. అయ్యో తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వు చెప్పే తీరాలి. ఏంటి? మా నాన్నగారితో మా బావ అంతా చెప్పేశాడు. అయ్యో తర్వాత? మా నాన్న నన్ను ఇంకా అడగలేదు. మనమే ముందు చెప్పేద్దాం, అదే మర్యాద.
ఒక రైతుకు పిల్లనివ్వడానికి ఇంత ఆలోచిస్తున్నారు. ఎక్కువ చదివి ఎక్కువ సంపాదించే వాళ్ళని చూసి అసూయపడే కాలం పోయి వ్యవసాయం చేసే వాళ్ళని చూసి అసూయపడే కాలం త్వరలో వస్తుంది సార్. చూడు బాబు, చదువుకుని ఫారెన్కి వెళ్లి లక్షలు సంపాదించే అబ్బాయిల కంటే ఉన్న ఊళ్ళో వ్యవసాయం చేస్తూ 10,000 సంపాదించే అబ్బాయిలంటే ఇష్టపడేవాడిని నేను. ఇప్పుడు సమస్య వ్యవసాయం కాదు. మీ నాన్నగారితో చెప్పావుగా? మా నాన్నగారికి మీ అమ్మాయిని చూపించాకే లవ్ చేశానండి. అచ్యుతరాజు కూతురని తెలుసా? ఇదేంటి కొత్త ట్విస్ట్? నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మీ కుటుంబం చాలా పెద్దది. నేను ఇస్తానమ్మా. అందుకనే వాళ్ళందరితో కలిసి ఆలోచించి మాట్లాడమని. అలాగేనండి. తీసుకో కప్పు, రేటు తిప్పు, నాకు సిప్పు. సార్ వస్తానండి. వస్తా. బాబు మళ్ళీ వస్తావా లేక మీ నాన్నగారు లాగానేనా? అర్థం కాలేదే. మళ్ళీ ఆడపిల్లే పుట్టిందంటే ఇక్కడికే వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నా చెల్లెలే, చెప్పి వెళ్ళినవాడు మళ్ళీ రానేలేదు. అమ్మాయి పుడితేనే కదా వస్తానన్నారు, కానీ మగ పిల్లాన్ని కానీ పంపించారుగా. వస్తా, తప్పకుండా వస్తా మావయ్య. ఏరా కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయారా? అటే వెళ్తే ఊరు 10 కిలోమీటర్లు, ఇటే వెళ్తే ఊరు 7 కిలోమీటర్లు. ఇలా నట్టడవుకొచ్చి దెబ్బలు తింటే ఎవర్రా మోసుకెళ్ళేది? నీకా పని లేదు, ఎందుకంటే నిన్ను మేము చంపబోతున్నాం. ఇక్కడ కుక్కలు నక్కలు చాలా ఉన్నాయి, అవి తినేసిపోతాయి. అందుకే ఈ చోటు సెలెక్ట్ చేసుకున్నాం. నేను కుడితే కుక్కలు నక్కలు తిని అవి చచ్చిపోవడానికా? పాపం కదా. ఉండు, దానికి ఏర్పాటు చేస్తా. అయ్యో మాయా, నేను గనక వాళ్ళకి దొరికితే తుక్కు కింద కొట్టేస్తారు. ఎందుకు ఇంత భయపడుతున్నావు? నువ్వు బలవంతుడే కదా. బలవంతున్నా కాదు, బలహీనుణ్ణి. సౌండ్ వింటేనే గడగా పరిగెడతాను. ఇప్పుడంతా బలం చూపించేవాడు కదా బలవంతుడు. బలహీనత చూపించుకుంటూ ఉంటాడు చూడు, ఆడే బలవంతుడు. అయితే నేను బలవంతుణ్ణే. ఎరా అయిపోయిందా? నువ్వు లైన్ లోనే ఉండు, వాడి చావు కేకలు వింటూనే జామీన్ తీసుకో. వాడి కాళ్ళు చేతులు మాత్రమే వెరకొట్టు, మిగతాది నేను వచ్చి చూసుకుంటా. సరే అనే. హలో, గవర్నమెంట్ హాస్పిటలేనా? ఇక్కడ ఏలేస్తారు అడవి మధ్య పెద్ద యాక్సిడెంట్ సార్. ఓ 15 మంది ఉంటారేమో, దెబ్బలు తగిలి చిన్నాభిన్నమై పడున్నారు సార్. కొంచెం తొందరగా రండి సార్. సార్, అందులో పసుపు చొక్క వేసుకున్నోడికి చెవుల్లో నుంచి రక్తం కారిపోతుంది సార్. సార్, ఆ నలుపు చొక్క వేసుకున్నోడికి చెయ్యి విరిగి లెఫ్ట్ చెయ్యి అల్లాడిపోతున్నాడు సార్. చెప్పడం మర్చిపోయాను, ఒక్క అంబులెన్స్ సరిపోదు సార్, అందరూ అడ్డవి పందుల్లో ఉన్నారు. ఓ 3 అంబులెన్స్ పంపించారంటే ఈ మందిని మోసుకెళ్ళడానికి వసతిగా ఉంటుంది. వస్తారా? వచ్చేయండి వచ్చేయండి. ఏసేకి తప్పదా మాయా? ఏసేయాలనుకుంటే చేసేయాలంతే. నేను ఇప్పుడు కొడతాను, నువ్వు కొడుతున్నావు. ఓకే. పసుపు చొక్క ఆడి చెవుల్లోంచి రక్తం దారుగా కారాలే.
లెఫ్ట్. రేయ్ ఏంటి లైన్ లోనే ఉన్నావా? ముద్ద ఎక్కడయ్యా? జామీన్ దొరికిందా లేదా? జామీన్ దొరకకూడదని కోరుకో, దొరకాలనే కోరుకుంటాను. దొరికిందా? మాగాడి వెతని ఎదురుగా రారా. రేయ్ చూసావుగా, ఈ పెళ్లి నాపాలని నువ్వు కాదు, ఎవరు అనుకున్నా ఇదే గతి. మన బంధువులైతేను ఎవరైనా సరే. ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు పెట్టుకుని పరాయిదాన్ని చేసుకుంటావా? చూసావా చిన్నబాబు, ఇప్పుడు ఇంట్లోనే గొడవ మొదలైంది. నానా నన్ను ఏం చేయమంటావు? ఇలా చూడు, మీ అక్కల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం నా వల్ల కాదు. కానీ ఇక్కడ ఒక్కళ్ళు ఒప్పుకోకున్నా నేను ఒప్పుకోను. అవును, వాళ్ళు ఒప్పుకోలేదంటే అప్పుడు మేం చూపించిన అమ్మాయినే నువ్వు చేసుకోవాలి. ఏమంటావు? సరేనా? అందరినీ తీసుకురావడం నా బాధ్యత నాన్న. నువ్వంటావుగా అందరితో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని, అది జరుగుతుంది నాన్న. ఏంటి మాయోయ్, పిడుగు లోనా పడుతుంది బయట పడుతుంది. నువ్వేంట్రా అంటే ఏదో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్రూప్ ఫోటో తీసినంత ఈజీగా చెప్పేసి వచ్చావు. ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కనే ప్రాసెస్ మొదలెట్టి ఆ తర్వాత వీళ్ళని కాంప్రమైజ్ చేసావంటే కరెక్ట్ గా ఉంటుంది. దానికైనా 3 ఏళ్లు పడద్దే. ఓ చాపాది ఇంటికి తీసుకుని ఇంటింటికి వెళ్లి పంచాయతీ పెడితేనే ఈ సమస్య తీరుతాను. ఎందుకులా భయపెడతావు? భయపెట్టట్లేదు మా అయ్యా, ఇట్స్ ప్రాక్టికల్. ఆ అమ్మాయి ఈ అమ్మ కాదు, మంగమ్మ. ఐ మీన్ సతీలీలావతి. కాళ్ల మీద పడేటట్టు చెయ్యాలనుకుందో మొగుణ్ణి కూడా వదిలిపెట్టదు. రెండోది విజయ లలిత. ఆడదాని గెటప్పులో తిరిగే మగరాయుడు, యాక్షన్ కింగ్. మూడోది సంయుక్త. రక్త కన్నీరు, కన్నీరే తన ఆయుధం. ఏడ్చి ఏడ్చి ఏదైనా సాధిస్తుంది. నీకు సిగ్గు, శరం, లజ్జ, మాన, అభిమానం ఏవైనా ఉన్నాయా? నిన్ను చేసుకున్నానే నేను రాణిలా బతకాలనే కదా మా నాన్న నాకు సంయుక్త రాణి అని పేరు పెట్టాడు. నాలుగోది ఝాన్సీ రాణి, గూఢచారి. వీళ్ళందరికీ అడ్మిన్ అదే. అందరికి నచ్చిందంటే అది నచ్చలేదంటుంది, అందరూ నచ్చలేదంటే అదే నచ్చిందంటుంది. కదా మీరు నేను చెప్పేది వింటారా వినరా? వింటారు కదా, అయితే నాతో రండి. ఐదవది పద్మావతి, ప్రేమ దేవత. అది బతికేది తన కూతురు కోసమే. ఆ కూతురుకి ఏమన్నా అయితే ఏ అగాయత్యం చేసుకుంటుందో తెలీదు. అక్కలే ఎలా ఉంటే మరి బావలు వాళ్ళు కాకుండా నీలనీరద బావకుడు. నువ్వు కోర్టు ఆర్డర్ ని తూచా తప్పకుండా పాటించావు కనుక నీకు నిబంధనలతో కూడిన బెయిల్ ఇస్తున్నాను. వీటన్నిటికీ భయపడిపోతే మనం సాదాసీదా మనుషులు అవుతాం బుల్లబాయ్. పదా చూసుకుందాం. ఏంట్రా గూఢచారి ఇప్పుడు? అయ్యో, హలో ఏన తమ్ముడు, ఎవరో నీరదంటే తనతో పెళ్ళంటే అమ్మ నాన్న ఓకే అన్నారంట. ఏం జరుగుతుంది అక్కడ? ఏం చేస్తున్నావు నువ్వు? అక్క 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 అలాంటిదే లేదక్క. అందరితో గూఢచారిని పేరు పెట్టారుగా. 4G 5G కంటే ఫాస్ట్ గా ఉన్నారే. మొత్తానికి ఓ రామాయణాన్ని, ఓ మహాభారతాన్ని చూడపోతున్నాము. ఇట్ ఈస్ బిగినింగ్. మావయ్య, ఆర్డర్ ప్రకారం ముందు మా ఇంటికి వెళ్దాం. అప్పుడే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది. ఆపండ్రా. హారతి. వాడేమైనా సత్యాగ్రహ పోరాటానికి వెళ్ళొచ్చాడా? పోగా లోపలికి. రేయ్, సిగ్గులేదురా మీకు? పోండ్రా బయటికి. ఏంటంటే మన కోసం పోరాడని అలా మాడతారు? ఎవరితో చెయ్యెత్తి మాట్లాడుతున్నావు?
ఆయన మా మావయ్య, నన్ను తిట్టడానికి ఆయనకు హక్కు ఉంది. ఓండ్రా బయటికి. నేను వాడితో సహా అందరినీ బయటికి వెళ్ళమన్నాను. వెళ్ళమనవే. ఇక వాడు నాకు మొహం చూపించకూడదు. కొత్త నంబర్ వచ్చిందేంటి? హలో, ఎవరు? ఎవరా? నేను అక్కడ మాట్లాడుతున్నారా? అక్క చెప్పక. అడిగే దిక్కు లేదని మీ బావను పట్టుకుని కొడుతున్నారా? ఏంటి కొడుతున్నారా? ఇదో వస్తున్నానక్క. ఏక మావయ్య. అదే కదా, ఎవరిని అడిగితేనే గొడవకు వస్తుంది. ఇంకే అక్కని అడిగితే అంతే సంగతులు. మీ అమ్మ అయితే నీకు ఫోన్ చేసుండేది. రెండోదా మూడోదా అని. రెండిట్లో ఒకటి పట్టుకున్నా. రెండో అక్క అయి ఉంటది. కరెక్ట్ మావయ్య. ఊళ్ళో అప్పుడప్పుడు తన్నులు తినేది పందిని కోడి మొగుడు ఒక్కడే. ఇదిగో మా ఊరోళ్లే ఎప్పుడు చూసినా నరుక్కోవడం, చంపుకోవడం, కొట్టుకుని చావండ్రా. నేను అసలు పట్టించుకోను. ఎవడ్రా మా చిన్న మేము చేసేది? గొడవ పట్టలేదే. నువ్వే కదా గొడవ జరుగుతుంది, బావని కొడుతున్నారని ఫోన్ చేసావు. గొడవ అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను చెప్పు. నేనెందుకున్నాను? మరి అదేంటి? అది భాగస్తుల మధ్య ఏదో గొడవ వచ్చిందంట. మీ బావే దాన్ని సర్దేస్తున్నారు. మరి ఏ అక్క? హలో, మీ బావ చచ్చిపోయిన తర్వాత వస్తావా? మావయ్య, మంగమ్మ నా అమ్మ అయితే తన్నులు తినేది మా నాన్న. పడేలాడ్రా. అక్కడ మా నాన్న కొల్లబడుస్తుంటే నువ్వు భోజనం చేయమంటావు. నిన్ను నీ పని వచ్చే మీరు ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడే తీటారు నిన్ను. త్వరగా త్వరగా త్వరగా. ఇప్పుడు కొట్టండి ఆయన్ని. అడిగే దిక్కులేదనుకున్నారా? వీళ్ళ కుటుంబం వారసుడు వచ్చాడ్రా. ఎంత ధైర్యం రా నీకు? ఎవడైనా మా బావ మీద చేయేశాడో బాడీలో పార్ట్లుంటే గానీ పనికి రాకుండా పోతాయి. ఏమైందేంటి? సురేంద్ర జైలు నుంచి వచ్చాడంట. నా బ్యానర్ తీసేసి ఆడి బ్యానర్ కట్టారు. అదే గొడవ. నువ్వేంటి కొత్త నెంబర్ నుంచి చేసావు? నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదురా. కొట్టడానికి వచ్చిన వాళ్ళ ఫోన్ పిక్ మాట్లాడాను. నువ్వు రాచను బాబు. ఓ మంచి మాట చెప్దామని వచ్చాను, అంతలో ఇలా అయిపోయింది. ఏంటి పెళ్ళా? ఏంటి ఈలోగా గోడసారి చెప్పేసిందా అనుకున్నా? నాకెవరూ చెప్పలేదు. నాకు మంచి మాట అంటే నీ పెళ్ళే కదరా. ఆ రాదమ్మా ఇందిరా. నీల నీరద. నీలా నీరదా? తను నేరదా, నువ్వు నారదా? అదెవరు? లవ్ అయిపోయింది. వాళ్ళది చాలా పెద్ద కుటుంబమే. పెద్ద ఫ్యామిలీ. చల్లటి మాట చెప్పావురా. నేను చెప్పకూడదు. అక్క బంధుత్వం అని వాళ్ళని చేసుకుంటావేమో అనుకున్నా. రేయ్, నేను చెప్పానని ఎవరితోనూ చెప్పకురా. మళ్ళీ వాళ్ళు నా మీద గొడవకొస్తారు. మొదటి వాడుగా నేనే వచ్చి నుంచుంటాను బామ్మర్దే. థ్యాంక్స్ బావా. అందుకే మావయ్య ముందు మా ఇంటికి వద్దామని చెప్పాను. చూసావుగా పాజిటివ్ వైబ్రేషన్. నేను ఇంకా మాట్లాడడం పూర్తి చేయలేదే. చెప్పు బావా. మన కండిషన్స్ మూడే మూడు. ఈయన మొదలెట్టాడు. ఒకటి నేమ్స్. శ్రీ తామర పువ్వుల చంద్రయ్య బిఏ అని శుభలేఖలో మొట్టమొదట నా పేరే ఉండాలి. అక్షరాలు చాలా పెద్దవి, డబుల్ కలర్ లో. నేమ్స్ విషయంలో తక్కువ కాకూడదు రోయ్. అలాగే బావా. 2 స్కిప్ అవుతావు, ఇప్పుడు చెప్తే టెన్షన్ అవుతావు కదా. 3 పట్టు పంచ పట్టు షర్టు విత్ 5 కాసుల చైను. ఏది విండా? నువ్వు ముయ్యరా మొండ. కృష్ణరాజు పెళ్లిలో ఈ టీఎంసీ వచ్చి నుంచుంటే ఎంత బాగుంటుంది. అదిరిపోద్ది బావా. ఇప్పుడు 2కి వస్తాను. ఆ తెగిపోయిన చెప్పు మల్లెతావుల సోరయ్యగాడు. వాడు రాకూడదు. వాడొచ్చాడో ఈయన రావడం కుదరదు. కనీసం ఈ పెళ్లిలో అయినా మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోతారని అనుకున్నాను బావా. మా నాన్న ఆశ అదే. ఏంటది? మేం కలవాలా? అది జరగదంతే. అది జరగదంతే. తెల్ల వంకాయలు, వంకాయలు వంకాయలు. మధ్యలో నువ్వేంటి పోరా. ఈ భుజం మీద వేసుకొని పెంచానా ఎదవనే. విశ్వాసం లేదు. ఆస్తి కాసిపడి అందరిలో అవమానించి నన్ను కోర్టుకి ఇచ్చాడు. ఎక్కడికి?
కోర్టుకి. అండర్లైన్. అందుకే ఆడు చేసిన పాపానికి దేవుడు పిల్ల లేకుండా చేశాడు. గొడ్డుమోతి అనం. బావా ఏమండి ఇంకా ఎన్ని రోజులు బావా ఇలాగా? ఎంతమంది కూడా ఉన్నా తోడబుట్టిన తోడు వేరే కదా బావా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇది జరగదు. తిరుగుతున్నప్పుడు ఎవరు అక్కర్లేదు బావా. అడ్డం పడ్డప్పుడే అయిన వాళ్ళుంటే బాగుండనిపిస్తుంది. ఆస్తి ఏంటి బావా? బోర్డు ఆస్తి ఎన్ని కోట్లు అనుకున్నా చివరికి కప్పెట్టేది బండి మట్టే బావా. నువ్వు తాగిన పళ్ళు తాగినోడే కదా. నువ్వు రా అంటే రాడా? నేను పిలుచుకొస్తాను బావా. నా కొడుకు పెళ్లికే వాడిని పిలవను బామ్మర్దే. నా పెళ్లికి నిన్నే పిలవనుగా. అసలు నీకు పెళ్లే చేయని రా బడుతాయి. నీ మొగుడు ఓ మాట్లాడుతున్నాడు, నువ్వు బెల్లం కొట్టిన రాయిలో చోదించి చూసి కూర్చుంటావా? కానిండి, మీరు ఎలాగే కానిండి. మావయ్య అమ్మూరు వచ్చేసింది.